విశాఖ కేజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న సన్యాసిరావు గత కొన్ని రోజుల క్రితం పచ్చకామర్ల చికిత్స కోసం కేజీహెచ్లో చేరాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సన్యాసిరావును ఈ నెల 7వ తేదీన ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న ఆ ఖైదీ బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి పరారైనట్లుగా ఎస్కార్ట్ సిబ్బంది గుర్తించారు. దీనిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ రిమాండ్ ఖైదీ పరారీకి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? చూసుకున్నట్లయితే కేజీహెచ్ లో పగలు భారీ సెక్యూరిటీ మధ్య ఖైదీ పరారు కావటం ఒక సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ భావన్ నగర్ వార్డులో ఈ ఖైదీలకి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి ఏదైనా అనారోగ్యం అంటే సెంట్రల్ జైల్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే వాళ్ళని తీసుకొచ్చి క్వారీ బందోబస్తు మధ్య వాళ్ళకి చికిత్సను అందిస్తారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే సన్యాసిరావు అనే అనంతగిరిలో ఒక మర్డర్ కేసులో నిందితుడు 2013 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతనికి కాస్త కామెర్లు రావడంతో కేజీహెచ్ లో వైద్యం కోసం ఆయన్ని అడ్మిట్ చేయడం జరిగింది. భారీ బందోబస్తు వచ్చి చికిత్సను అందిస్తుంటే ఈరోజు తెల్లవారు పట్టపగలే ఈ ఖైదీ బాత్రూమ్ లో ఉన్న గ్రిల్స్ ను వంచేసి పరారవడం జరిగింది. ఈ ఘటన తర్వాత తెలుసుకున్న సెక్యూరిటీ ఏం చేయాలో తోచగా కన్సర్న్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీసులు దానిపైన కేసు నమోదు ఇప్పుడు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ సన్యాసిరావు అనేవాడు ఎస్కోట పరిసర ప్రాంతాల్లో అంటే ఆ గ్రామ సరౌండింగ్స్ లో వీళ్ళ బంధువులు అందరూ ఉంటారు కావున ఆ సరౌండింగ్స్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడికి ఏమైనా అవకాశం ఉందని వాళ్ళు భావించి పోలీసులు ఆ కోణంలో చేస్తున్నారు. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.